ధమ్మపదం చెప్పే అహింస సానుభూతి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సరే, ఇంతకీ ధమ్మపదం ఏంటి? ఇదొక ప్రాచీన బౌద్ధ గ్రంథం. ఇవి కేవలం రూల్స్ చెప్పే శ్లోకాలు కాదనమాట. మనలో సానుభూతిని ఎలా పెంచుకోవాలో, హింస ఎందుకు తప్పో మనసుకి హత్తుకునేలా చెబుతాయి. ఇందులో మొదటి విషయం అందరి పట్ల సానుభూతి. ఇది చాలా సింపుల్గా ఒక పాయింట్ చెప్తోంది. మనకి నొప్పి ఎలాగో ప్రతి ప్రాణికి అలాగే ఉంటుంది కదా. అందుకే ఎవరికైనా హాని చేసే ముందు ఒక్కసారి ఇలా ఆలోచించమంటోంది. ఒకవేళ ఇదే నాకు జరిగితే? చూడండి, ఆ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. ఇక రెండవది కర్మ సిద్ధాంతం. అంటే మనం ఇతరుల్ని బాధపట్టి సంతోషంగా ఉండలేం. మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. అది మంచి అయినా చెడైనా సరే. అంతే సింపుల్. వేరే వాళ్ళ అశాంతి మీద మన శాంతిని నిర్మించుకోలేం కదా. ఇక చివరిగా మాటల ప్రభావం. హింస అంటే కేవలం కొట్టడమే కాదు, అది పరుషమైన మాటలతోనే మొదలవుతోంది. మనం అన్న ప్రతి మాట మన దగ్గరికే తిరిగి వస్తుందని ఇది హెచ్చరిస్తోంది. ఇక్కడ ఒక భిక్షువుని, అంటే ఒక జ్ఞానిని కొట్టిన లోహపు పాత్రతో పోల్చారు. దీని అర్థమేంటంటే ఎవరైనా రెచ్చగొట్టినా సరే వాళ్ళు కోపంతోగాని ప్రతీకారంతోగాని స్పందించరు. ఇదే అసలైన స్వేచ్ఛకు, అంటే నిర్వాణానికి మార్గం. అంటే నిజమైన శాంతి బయటి ప్రపంచాన్ని మార్చడంలో కాదు, దానికి మనం స్పందించే తీరులోనే ఉంది.